మహిళలపై దాడులు ఖండించాలి ప్రభుత్వం దమన నీతి మహిళా సాధికారికత పేరుతో ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జాతీయ మహిళా సదస్సును మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఆ రోజు నుంచి కూడా మహిళల పట్ల వాళ్ళు నిరంకుశ వైఖరిని అవలంబిస్తా ఉన్నారు. అధికారం ఇది కూడా లేకుండా ఒక మహిళా అధికారి పట్ల వాళ్ళ ఎమ్మెల్యే గారు చింతపనేని ప్రభాకర్ గారు కూడా చేయి చేసుకొని వారిని అవమానించిన తీరు. అదే విధంగా కాల్మని వ్యవహారాల్లో మహిళలను ఇరికించి సెక్స్ రాకెట్లలో వాళ్ళ ఎమ్మెల్యేలే ఇరుక్కున్న పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. అలాగే అంగన్వాడీ టీచర్లు మాకు జీతాలు సరిపోవటం లేదు అని చెప్పి వాళ్ళు న్యాయపత్రం చేస్తా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ లాఠీ చార్జ్ చేసి వాళ్ళ పట్ల నిరంకుశ వైఖరిని అవలంబించిన తీరును కూడా మీకందరికీ తెలుసండి. అదేవిధంగా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో మద్యాన్ని నియంత్రిస్తామని బెల్ట్ షాపులని రద్దు తెలియజేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులో ప్రవహిస్తున్న తీరులు కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎంతో మంది మద్యం తాగి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ జీవితాలు కోల్పోయిన విధానాన్ని, కల్తీ మద్యం తాగి ఎంతో మంది జీవితాలు బలైపోయిన క్షణాలను గుర్తు చేస్తా ఉన్నాము. వాళ్ళ యొక్క కాపురాలు, వాళ్ళ యొక్క భార్య బిడ్డలు నడి రోడ్డున పడిన క్షణాలు గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వము మహిళలకు ఏమి చేసిందని చెప్పి వాళ్ళు ఈ విధంగా జాతీయ సదస్సులు, మహిళా జాతీయ సదస్సుల పేరుతో పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. దీనికి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అర్హత అనేది లేదని చెప్పి కూడా మేము మీ మీడియా తెలియజేస్తా ఉన్నాము. అదేమని వ్యవహరిస్తే నిన్న మీడియాలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం కలిగి మినిస్టర్ గాను, హోమ్ మినిస్టర్ గాను, ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేస్తున్న ఒక ఎమ్మెల్యే గారు ఒక స్పీకర్ అయ్యుండి ఆయన కూడా మహిళలు అయితే వంటింట్లో ఉండాలా, వాహనాలు అయితే షెడ్ లో ఉండాలా అనే ఒక వ్యాఖ్యను ప్రజల మధ్యకు వదిలారు. మీరెందుకు మీ ఎమ్మెల్యే మహిళలను మీ అసెంబ్లీలో ఉంచుకున్నారు, మీరెందుకు వారికి సీట్లు కేటాయించారని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా వారిని అడగదలుచుకున్నాము. ఇక మీ పిల్లలైతే మా జిల్లాలో ఒక మైనార్టీ మహిళలను బహిర్గతంగా వాళ్ళ ఎమ్మెల్యే గారు చింతపనేని ప్రభాకర్ గారు కూడా చేయి చేసుకొని వారిని అవమానించిన తీరు కూడా మీ మీడియా ముఖంగా అందరికీ తెలుసు. అదేవిధంగా కాల్మని వ్యవహారాల్లో మహిళలను ఇరికించి సెక్స్ రాకెట్లలో వాళ్ళ ఎమ్మెల్యేలే ఇరుక్కున్న పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. అలాగే అంగన్వాడీ టీచర్లు మాకు జీతాలు సరిపోవటం లేదు అని చెప్పి వాళ్ళు న్యాయబద్ధంగా సచివాలయం ముందు ధర్నాలు చేస్తా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ లాఠీ చార్జ్ చేసి వాళ్ళ పట్ల నిరంకుశ వైఖరిని అవలంబించిన తీరును కూడా మీకందరికీ తెలుసండి. అదేవిధంగా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో మద్యాన్ని నియంత్రిస్తామని బెల్ట్ షాపులని రద్దు చేస్తామని చెప్పి తెలియజేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులో ప్రవహిస్తున్న తీరులు కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎంతో మంది మద్యం తాగి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ జీవితాలు కోల్పోయిన విధానాన్ని, కల్తీ మద్యం తాగి ఎంతో మంది జీవితాలు బలైపోయిన క్షణాలను గుర్తు చేస్తా ఉన్నాము. వాళ్ళ యొక్క కాపురాలు, వాళ్ళ యొక్క భార్య బిడ్డలు నడి రోడ్డున పడిన క్షణాలు గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వము మహిళలకు ఏమి చేసిందని చెప్పి వాళ్ళు ఈ విధంగా జాతీయ సదస్సులు, మహిళా జాతీయ సదస్సుల పేరుతో నిర్వహిస్తా ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము.
దీనికి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అర్హత అనేది లేదని చెప్పి కూడా మేము మీ మీడియా తెలియజేస్తా ఉన్నాము. అదేమని వ్యవహరిస్తే నిన్న మీడియాలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం కలిగి మినిస్టర్ గాను, హోమ్ మినిస్టర్ గాను, ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేస్తున్న ఒక ఎమ్మెల్యే గారు ఒక స్పీకర్ అయ్యుండి ఆయన కూడా మహిళలు అయితే వంటింట్లో ఉండాలా, వాహనాలు అయితే షెడ్ లో ఉండాలా అనే ఒక వ్యాఖ్యను ప్రజల మధ్యకు వదిలారు. మీరెందుకు మీ ఎమ్మెల్యే మహిళలను మీ అసెంబ్లీలో ఉంచుకున్నారు, మీరెందుకు వారికి సీట్లు కేటాయించారని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా వారిని అడగదలుచుకున్నాము. ఇక మీ పిల్లలైతే మా జిల్లాలో ఒక మైనార్టీ మహిళలను బహిర్గతంగా ఆవిడని అవమానించిన తీరు, రావెల కిషోర్ బాబు గారి కుమారుడు వ్యవహరించిన తీరును కూడా మీరొకసారి గమనించాలి. అంతేకాదండి, మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతే అసలు భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా వైజాగ్ లో బీచ్ ఫెస్టివల్ అని చెప్పి, బికినీల ఫెస్టివల్ అని చెప్పి ఒక భయంకరమైన పిలుపునిచ్చారు. దీన్ని కూడా వ్యతిరేకించాము. ఇలా మీ ప్రభుత్వంలో ఒక రౌడీజాన్ని ప్రదర్శించే ఎమ్మెల్యేలు, ఒక నాయకులు మీ ప్రభుత్వంలోనే ఉన్నారు. కాల్మనీ వ్యవహారాలు ఉన్న వాళ్ళు మీ ప్రభుత్వంలోనే ఉన్నారు. అనేకమైన నిరంకుశ చర్యలు చేపట్టే నాయకులంతా మీ ప్రభుత్వంలో ఉండగా మీరు ఎలా జాతీయ స్థాయిలో ఈ విధమైన కార్యక్రమాన్ని, మహిళా సదస్సును మీరు ఎలా నిర్వహిస్తారు, దానికి మీరు ఎలా అర్హురని చెప్పి కూడా మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాము. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలా, ముఖ్యంగా మహిళలు గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇదే విధంగా మీరు మీ తీరును మార్చుకోకపోయినట్టయితే రాబోయే రోజుల్లో మహిళలు మీ పట్ల వాళ్ళు ఏమి నిర్వహించాలో ఒక బలమైన ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి జాతీయ పార్లమెంటరీ మహిళా సదస్సు నిర్వహించే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే నిత్యం మహిళల ప్రాణాలతో, మానాలతో మరి చెలరేగుతున్న మీ యొక్క యంత్రాంగం కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ నిర్వహించే హక్కు లేనే లేదు. 12 కోట్ల వ్యయంతో నిర్వహించటము అవసరమా అని మేము వైఎస్ఆర్సీపీ తరఫు నుండి అడుగుతున్నాము. మరి ఒక స్పీకర్ గా ఉండి ఆడవాళ్ళ మీద ఒక వస్తువుతో పోల్చిన కోడెల శివప్రసాద్ గారి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మరి అట్లాగే మీరు మహిళల పట్ల మీకు మంచి చిత్తశుద్ధి లేదు. మరి జాతీయ నాయకులైన మహిళల కోసం పోరాడుతున్న బృందా కౌరత్ గాని, మరి మేధా పాట్కర్ గాని, ఇక్కడ మహిళా సంఘాలను గాని మరి ఎవరిని కూడా మీరు సంప్రదించకుండా ఒక పేరెంటానికి పిలిచినట్టు మీ వాళ్ళని, మీకు సపోర్ట్ చేసే వాళ్ళని పిలుచుకొని మీరు తాంబూలాలు, వాయిలాలు ఇచ్చిన పద్ధతిగా ఉంది. మరి ఈ నిర్వహించడానికి మీకు ఏ విధమైన హక్కు లేదు. మనుసాక్షి గారిని చూస్తున్నా కానీ ఏ విధంగా అధికారులకు, మహిళా అధికారులకు రక్షణ లేదు. మీ ప్రభుత్వంలో సామాన్య మహిళలకు అసలు రక్షణ లేదు. మరి మీరు వీళ్ళు డాక్రా మహిళలతో అబద్ధాలు చెప్పి రుణాలు మాఫీ చేస్తామని వాళ్ళ ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ రోజు మీరు నిర్వహించే సభలో డాక్రా మహిళలకు ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వలేదు? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కార్యక్రమాన్ని ఆపేయాలి. చూసుకోవాలి.